ఈరోజు దేవుని వాగ్దానము ప్రేమపూర్వకంగా ప్రభు మాటలను మీరు తీసుకొనండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యమందు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేమిటనంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇక్కడ ఏమంటున్నాడనంటే, తన బిడ్డలైనటువంటి మీతో ఆనందించండి అని చెప్తున్నాడు దేవుడు. ఆనందించడం ఎట్లా సాధ్యం పాస్టర్ గారు అని మీరు అంటారేమో. ఎందుకనంటే మీకు కష్టాలున్నాయి, మీకు బాధలున్నాయి, మీకు ఇబ్బందులున్నాయి, మీకు అనారోగ్యాలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇన్నిటి మధ్య ఎలా సంతోషంగా ఉండగలం పాస్టర్ గారు అని మీరు అంటారేమో. అయితే ప్రభు అంటున్నాడు, ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. ఎందుకు ఆనందించాలనంటే, ప్రభు అంటున్నాడు ఆయన సమీపంగా ఉన్నాడంట మీకు. హల్లెలూయా. ప్రభువు సమీపముగా ఉన్నాడు అని వ్రాయబడింది చూడండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి. ప్రభువు మీకు దగ్గరే ఉన్నాడంట. ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారేమో, ఆయన మాకు దూరాన ఉన్నాడని మీరు అనుకుంటున్నారేమో, ఆయన ఎక్కడో మందిరంలో ఉన్నాడు అనుకుంటున్నారేమో. కాదు, ఈరోజు మీతోనూ మీ ఇంటిలోనూ ప్రభు ఉన్నాడు. ఉండి ఆయన అంటున్న మాట ఏమిటనంటే, మరలా చెప్తున్నాను ఆనందించండి, ఎందుకంటే మీ కష్టాలన్నీ తొలగిపోయే రోజు వచ్చేసింది. ఆయన సమీపంగా ఉన్నాడు అని అంటే నీ ప్రార్థన ఆయన వింటున్నాడు, నీ కష్టాలు ఆయన చూస్తున్నాడు, నీ బాధలన్నీ ఆయన చూస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నీకు మేలు చేయబోతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు ప్రభువు సమీపంగా ఉన్నాడు. అయితే మరి ప్రభు ఏమంటున్నాడు? ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అని చెప్పిన తర్వాత దేనిని గురించి చింతపడొద్దు, కానీ ప్రతి విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియచేయమంటున్నాడు. ఇప్పుడు నీ కష్టం ఏదుందో నువ్వంట, ఇప్పుడు నీ కష్టం ఏదుందో నీవంట ఆయనకు ప్రార్థన చేయమంటున్నాడు. మరి ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. ఎందుకని? నీ దగ్గరే ఉన్నాడు సమీపంగా. ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరుస్తాడు. ఆ కష్టాలన్నీ తీర్చేసే దేవుడు నీకు దగ్గరే ఉన్నాడు. కాబట్టి మరి కన్నులు మూస్తావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు నేను కలిసి ప్రభుకి ఇప్పుడు ప్రార్థన చేస్తే దగ్గరే ఉన్నాడు కాబట్టి ఆయన విని నీ సమస్యలు పరిష్కరిస్తాడు, నీ హృదయాన్ని ఆనందింపచేస్తాడు, నీ నోటిని నవ్వుతో నింపుతాడు. ఇప్పుడు నువ్వు ఆనందంగా జీవిస్తావు. మరి కన్నులు మూస్తారా? ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో బలపరచండి. ఈ కుటుంబాన్ని మేలులతో నింపండి. ఈరోజు నాయన విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని స్వీకరించి నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ప్రభు ప్రార్థనలు ఏకీభిస్తున్నారు. ఈ కుటుంబాలను మేలులతో నింపండి. ఈ బిడ్డలను ఆశీర్వదించండి. ఆనందించే అనుభవంలో, ప్రార్థించే అనుభవంలో ప్రభు మీరు సమీపంగా ఉన్నప్పుడు ఈ పిల్లలు బలపడినట్లు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. షాలోమ్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి ఆయన సమీపంగా ఉన్న దేవుడు గనుక మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. లక్ష్మమ్మ గారు వీళ్ళ యొక్క మనవరాలు 4 సంవత్సరాల వయసున్న పాపకి చిన్నప్పటి నుంచి కూడా ఫిట్స్ అనేది ఆమెను బాధిస్తూ ఉన్నదట. మందులు వాడుతూ ఉన్నా కూడా అది నయం కానటువంటి పరిస్థితిలో ఆ బిడ్డ బాధపడుతూ ఉంది. అట్లాగున 3 ఏళ్ళు గడిచిపోయింది. అయితే ఈ సహోదరి విశ్వాసం నుంచి కర్నూలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చి దైవజనులు పాల్బోయే జయ గారి చేత ప్రార్థన చేయించుకుని తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చినటువంటి ప్రార్థనా తైలము, ద్రాక్షారసము 2 కూడా తీసుకుని వెళ్ళి వీళ్ళ యొక్క మనవరాలికి కొద్ది చుక్కలు త్రాగిస్తూ వస్తూ ఉన్నారు. 7 నెలలు జరుగుతూ వచ్చింది. ఈ 7 నెలల ఈ క్రమంలో వీళ్ళ మనవరాలికి మరలా ఫిట్స్ అనేది తిరిగి రాలేదంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకు గాను ఈ రోజున సాక్ష్యం పంచుకొని ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని నేను వచ్చానని చెప్పేసి సహోదరి లక్ష్మమ్మ గారు కులుమాల గ్రామం నుంచి మన మధ్యకి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించండి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రాజమండ్రిలో ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్, జాంగ్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనయ్యున్నది. ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్,
బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనయ్యున్నది. ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. నాకు విరోజనం కాడ కణితెళ్ళి ఉండేది. ఇది చానాల మించి ఉంటుంది. నేను సెటిల్ చేయించుకుందామంటే అట్టాగే ఊరుకున్నాను. ఇప్పుడు 7 తడవల నుంచి నేను వస్తున్నాను. పోయిన నెలలో నేను స్పాన్సర్ చేసుకున్నాను. మొన్నైతే సెటిల్ చేయించుకుంటే దేవుడు మంచి రిపోర్టు, ఏం బలహీనత లేకుండా నాకు సహాయం చేశాడు. ఆయనకి ఎన్ని స్తుతులు చెల్లించిన రుణాన్ని నేను తీర్చుకోలేను. ఈ సన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మార్చి నెల 2వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మార్చి నెల 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో మార్చి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో మార్చి నెల 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. అడ్డాడలో మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మార్చి నెల 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. గుంతకల్లులో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఆదోనిలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్,
టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని.